2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్ట్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రమోషన్ లిస్ట్స్ ఏపీ ఎస్సీఆర్టీ వారు ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ని నా వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teachers.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్లోనే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ప్రమోషన్ లిస్ట్స్ 2023-24 అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించి ఇప్పుడు చూపించిన ఈ ఎక్సెల్ను అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ వీటన్నిటిని కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ప్రైమరీకి సంబంధించి 1-2 తరగతులకు చూద్దాం. దీంట్లో ఈ పై వివరాలన్నీ మామూలే, ప్రైమరీ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, బాయ్ ఆర్ గర్ల్, క్యాస్ట్. నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ తెలుగుకు సంబంధించి ఫస్ట్ ప్రైమరీ వారికి 1-2 తరగతులకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి 50 మార్క్స్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం FA1, FA2, FA3, FA4 అదేవిధంగా SA1ని కండక్ట్ చేసాం. వీటన్నిటిలోంచి ఇంటర్నల్ మార్క్స్ మనం 50 మార్క్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం SA2 ఎగ్జామ్ని 50 మార్క్స్కి పెడుతున్నాం. ఈ ఇంటర్నల్ మార్క్స్ 50, ఈ SA2 50, టోటల్గా మనకి 100 మార్క్స్. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి మనం ఇక్కడ టోటల్ వేస్తాము, అదేవిధంగా గ్రేడ్ వేస్తాము. ఇక్కడ ఈ 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ను ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఇదే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి కూడా సేమ్ తెలుగు లాగానే 50 మార్క్స్ ఏమన్నా ఇంటర్నల్ మార్క్స్ అంటే FA1 నుంచి FA4 వరకు, అదేవిధంగా SA1. అంటే ఇవి వచ్చేసరికి మనకి FA1, FA2, FA3, FA4, FA5 ఇవన్నీ కూడా 50 మార్క్స్కి పెట్టారు. టోటల్గా 550s 250. ఈ 250లోంచి మనం 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మ్యాథ్స్ కూడా అంతే, 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్, SA2లో 50 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. ఆ 100 మార్క్స్కి గ్రేడ్ ఏంటి, టోటల్గా ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ మూడింటికి 300s, టోటల్గా 300. 300కి సంబంధించి గ్రేడ్ వేస్తాము. నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ వేస్తాము, నంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్, అటెండెన్స్ పర్సంటేజ్, నెక్స్ట్ రిజల్ట్ వేస్తాము. ఈ విధంగా మనం ఈ ఫస్ట్ సెకండ్ తరగతులకి ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ 3rd నుంచి 5th వరకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. 3rd నుంచి 5th క్లాస్ వరకు మనకి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈసారి టోఫెల్ను కూడా యాడ్ చేయడం జరిగింది. టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వారు టోఫెల్ మార్క్స్ని వేయాలి, మిగతా వారు ఈ టోఫెల్ మార్క్స్ని వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలుగుకి సంబంధించి సేమ్ ఇందాకట్లాగానే 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్, SA2 నుంచి 50, టోటల్గా 100 మార్క్స్ గ్రేడ్ వేస్తాం. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అంతే, 50 మార్క్స్ ఇంటర్నల్లో, SA2 నుంచి 50, టోటల్గా 100 మార్క్స్ గ్రేడ్. నెక్స్ట్ ఇక్కడ టోఫెల్లో FA1 నుంచి FA2, FA3, FA4 అదేవిధంగా SA1 ఈ మొత్తంలో నుంచి 50 మార్క్స్ని రెడ్యూస్ చేయమన్నారు. అంటే ఇప్పుడు వరకు మనం కండక్ట్ చేసిన టోఫెల్ అన్ని మార్క్స్ని అంటే FA1 నుంచి SA1 వరకు టోటల్ మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకొని ఆ మార్క్స్ని మనం 50 మార్క్స్కి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ టోఫెల్ వద్ద 50 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ మనం వేస్తాము, దానికి గ్రేడ్ వేస్తాము. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి సేమ్ తెలుగు, ఇంగ్లీష్ లాగానే 50 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్, SA2 నుంచి 50, టోటల్గా 100 గ్రేడ్. నెక్స్ట్ EVS కూడా సేమ్ 50 మార్క్స్ ఇంటర్నల్లో, ఇంకో 50 మార్క్స్ అనేది SA2 నుంచి, టోటల్గా 100 మార్క్స్ గ్రేడ్ వేస్తాం. ఈ విధంగా టోటల్గా వచ్చేసరికి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ 400, అదేవిధంగా టోఫెల్కి ఒక 50, ఈ విధంగా టోటల్గా వచ్చేసరికి 450 మార్క్స్. ఈ విధంగా టోఫెల్ ఉన్న వారికి 450 మార్క్స్ అవుతాయి. అదే టోఫెల్ ఎవరైతే కండక్ట్ చేయలేదో ఆ స్కూల్స్కి వచ్చేసరికి 400 మార్క్సే గ్రాండ్ అవుట్లు అవుతాయి. ఆ 400 మార్క్స్కి ఇక్కడ గ్రేడ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 నుంచి 5 తరగతుల వరకు టోఫెల్ ఉంటే ఈ విధంగా వేయాలి. టోఫెల్ లేకపోతే ఒక 50 మార్క్స్ని మైనస్ చేసేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 6-7 తరగతులకు ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసరికి 20 మార్క్స్ ఏమైనా ఇంటర్నల్ మార్క్స్ వేయాల్సి ఉంటుంది. SA2 నుంచి ఏమన్నా 80 మార్క్స్ పెట్టాం కదా, SA2 80 మార్క్స్, 20 మార్క్స్ ఇంటర్నల్లో. ఈ ఇంటర్నల్ అనేవి FA1 నుంచి FA2, FA3, FA4 అదేవిధంగా SA1
ఆ మొత్తం మార్క్స్ని మనం 20 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ మనం 20 మార్క్స్కి వేయాలి ఇంటర్నల్లో. నెక్స్ట్ 80 మార్క్స్ వేస్తాము. టోటల్గా 100 మార్క్స్. ఈ 100 మార్క్స్కి గ్రేడ్ వేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్కి వేస్తాము, ఇంగ్లీష్కి వేస్తాము. నెక్స్ట్ ఇక్కడ హై స్కూల్కి వచ్చేసరికి టోఫెల్ 100 మార్క్స్కి రెడ్యూస్ చేయమన్నారు. అంటే FA1, FA2, FA3, FA4, SA1 ఇప్పుడు వరకు పెట్టిన ఆ టోటల్ మార్క్స్ని, అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ మనకు చూపించారు. 115 మార్క్స్ వచ్చినాయి. ఈ 115ని మనం 100 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th, 7th జనరల్ సైన్స్ ఉంటుంది కాబట్టి ఈ జనరల్ సైన్స్కి సంబంధించి 20 మార్క్స్ ఇంటర్నల్ వేస్తాము. ఇంకా 80 మార్క్స్ ఏమైనా SA2 నుంచి వేస్తాము. టోటల్గా 100 వేస్తాము. అదేవిధంగా సోషల్ కూడా ఇదే విధంగా వేస్తాము. ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసరికి 6 సబ్జెక్ట్స్కి 100 600 ప్లస్ టోఫెల్కి ఇంకొక 100, టోటల్గా వచ్చేసరికి 700 మార్క్స్ ఇక్కడ టోఫెల్ ఉన్న వారికి అవుతుంది. అదే టోఫెల్ కండక్ట్ చేయకపోతే 600 మార్క్స్ అవుతాయి. ఈ విధంగా టోఫెల్ ఉంటే 700, ఆ 700కి గ్రేడ్ వేస్తారు. నెక్స్ట్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఇవన్నీ వేసేస్తారు. నెక్స్ట్ ఈ ఇంటర్నల్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేది నెక్స్ట్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 8th, 9th క్లాసెస్కి ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. ఇందాక 6th, 7th తేడా ఏంటంటే జనరల్ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు 8th, 9th వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ బదులు ఫిజిక్స్, బయాలజీ ఇవే అన్నమాట డిఫరెన్స్. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ 8th, 9th ప్రమోషన్ లిస్ట్ చూస్తే ఇక్కడ మనకి 8th క్లాస్కి వచ్చేసరికి 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ తీసుకుంటాము. అదేవిధంగా SA2లో మనం 80 మార్క్స్ పెట్టాం కదా, ఈ విధంగా 100కి వేస్తాము గ్రేడు. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ కూడా 20 ఇంటర్నల్లో, 80 SA2 నుంచి. ఇంగ్లీష్ కూడా అంతే 20 + 80. అదేవిధంగా ఇక్కడ టోఫెల్ వచ్చేసరికి 100 మార్క్స్. నెక్స్ట్ మ్యాథ్స్ 20 ఇంటర్నల్లో. నెక్స్ట్ SA2 నుంచి 80. ఇక్కడ మనకి ఫిజిక్స్ వచ్చేసరికి 10 మార్క్స్ని ఇంటర్నల్ మార్క్స్ కింద వేయాలి. అదేవిధంగా SA2 అనేది 40 మార్క్స్కి పెట్టారు కదా, 8th క్లాస్ వారికి 40 మార్క్స్కి వేస్తారు. అదే 9th వచ్చేసరికి 50 మార్క్స్కి పెట్టారు. ఆ 15 కూడా 40 మార్క్స్కి రెడ్యూస్ చేసుకొని వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10 మార్క్స్కి ఇంటర్నల్ అంటే FA1, FA2, FA3, FA4 అదేవిధంగా SA1 ఈ టోటల్ మార్క్స్ని మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ కింద వేయాల్సి ఉంటుంది. టోటల్గా ఈ 10 మార్క్స్ ఇంటర్నల్లో SA2 40, టోటల్గా 50 మార్క్స్కి ఇక్కడ మనం ఫిజిక్స్ కింద వేస్తాము. నెక్స్ట్ బయాలజీ వచ్చేసరికి సేమ్ ఫిజిక్స్ లాగానే ఇంటర్నల్ మార్క్స్ 10, SA2లో 40, టోటల్గా 50 మార్క్స్. ఇక్కడ 8th క్లాస్కి వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ 8th క్లాస్కి వచ్చేసరికి ఫిజిక్స్, బయాలజీ 40 మార్క్స్కే కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం. కానీ 9th క్లాస్కి వచ్చేసరికి ఫిజిక్స్ 50 మార్క్స్కి, బయాలజీ 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. వారు మాత్రం 40 మార్క్స్కి రెడ్యూస్ చేసి అంటే తగ్గించేసేసి ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సోషల్ అనమాట. ఇంకా ఇది మామూలే 20 మార్క్స్ ఇంటర్నల్లో, 80 మార్క్స్ SA2 80 మార్క్స్కి పెట్టారు కాబట్టి ఇక్కడ 20 మార్క్స్ ఏమన్నా ఇంటర్నల్లో, SA2 ఏమన్నా 80 మార్క్స్. 8th క్లాస్కి వచ్చేసరికి 80 మార్క్స్ కండక్ట్ చేశారు కాబట్టి 20 + 80 టోటల్గా 100. అదే 9th వచ్చేసరికి 100 మార్క్స్కి మనం కండక్ట్ చేస్తాము. ఈ 100 మార్క్స్ని 80 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ మనం 80 మార్క్స్కి ఎన్ని వచ్చాయనేది ఇక్కడ మనం రెడ్యూస్ చేసి వేయాలి. 20 మార్క్స్ మాత్రం FA1 నుంచి SA1 వరకు పెట్టిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఆ మొత్తం మార్క్స్లోంచి 20 మార్క్స్కి రెడ్యూస్ చేసి ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ కింద వేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా మనకి టోటల్గా వచ్చేసరికి 700 మార్క్స్ ఇంక్లూడింగ్ టోఫెల్తో కలిపి ఈ 700 మార్క్స్కి మనం గ్రేడ్ వేస్తాము. ఈ విధంగా ప్రైమరీ 1, 2 తరగతులకి అదేవిధంగా 3, 5 తరగతుల నుంచి టోఫెల్ మార్క్స్ను కూడా యాడ్ చేసి మనం ప్రమోషన్ లిస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రమోషన్ లిస్ట్ PDF కానీ ఎక్సెల్ కానీ వీటన్నిటిని నా వెబ్సైట్ అయిన amrathiteacher.com నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటర్నల్ మార్క్స్ అంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ వారికి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అదేవిధంగా హై స్కూల్స్ వారు ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది పూర్తిగా డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ప్రైమరీ వారికి చూసుకుంటే ప్రైమరీ వారికి SA2 ఎగ్జామ్ అనేది 50 మార్క్స్కి పెడతారు. ఇంకా రిమైనింగ్ 50ని మనం ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకోవాలి. అంటే FA1 + FA2 + FA3 + FA4 + SA1 టోటల్గా 5 50లు అనమాట. అంటే 250 మార్క్స్ వస్తాయి. ఈ 250లోంచి మనం 50 మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఎప్పుడైనా సరే
పలానా మార్క్స్కి రెడ్యూస్ చేయండి అన్నారు అనుకోండి, మీరు టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎన్ని మార్క్స్కి అయితే రెడ్యూస్ చేయమంటున్నారో డివైడెడ్ బై 50 వేసేయండి, అంత వేయండి. ఇక్కడ మనకి 50 మార్క్స్కి రెడ్యూస్ చేయమన్నారు కాబట్టి బై 50 వేయండి. అప్పుడు 5 నెంబర్ వచ్చింది కదా, ఈ 5 నెంబర్తో ఆ విద్యార్థికి వచ్చిన మార్క్స్ని డివైడ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా 50 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి. సపోజ్ ఇక్కడ ఒక విద్యార్థికి 250కి 200 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఈ 200 మార్క్స్కి మనం 50 మార్క్స్ రెడ్యూస్ చేయాలంటే ఇందాక వచ్చింది కదా 5 డివైడెడ్ బై 5తో చేయండి. అప్పుడు ఆ విద్యార్థికి 40 ఇంటర్నల్ మార్క్స్ వచ్చాయని అర్థం. ఈ విధంగా ప్రైమరీ వారు వచ్చేసరికి ఈ FA1 ప్లస్ FA2 ప్లస్ FA3 ప్లస్ FA4 ప్లస్ SA1 డివైడెడ్ బై 5 చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు 6th 7th 8th క్లాస్ వారికి ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలని చూద్దాం. ముందుగా అసలు పిఎస్ని బయాలజీని మనం పక్కన పెట్టేద్దాము. అంటే ఫిజిక్స్ బయాలజీ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూస్తే ఇక్కడ మనకి ఈ 6th 7th 8th వారికి వచ్చేసరికి SA2 ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అంటే మనం 20 మార్క్స్ని ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకోవాలి. ఆ 20 మార్క్స్ అనేవి FA1 ప్లస్ FA2 ప్లస్ FA3 ప్లస్ FA4 ప్లస్ SA1. అంటే ఇక్కడ FAలు అనేవి 50 మార్క్స్ జరిగాయి కాబట్టి 450లో ప్లస్ SA1 ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి జరిగింది కాబట్టి ఒక 80, టోటల్గా వచ్చేసరికి 280 అనమాట. ఇప్పుడు ఈ 280ని మనం 20 మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మనం రెడ్యూస్ చేయాలంటే టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎంతకైతే రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో బై అదే చేయండి. 20కి రెడ్యూస్ చేయాలి కాబట్టి బై 20 వేయండి. అప్పుడు మనకు 14 వస్తుంది. ఈ 14తో ఆ విద్యార్థి యొక్క మార్క్స్ని డివైడ్ చేయండి. ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి అనమాట. అంటే సపోజ్ ఇక్కడ 280కి విద్యార్థికి 220 వచ్చినాయి అనుకోండి, 220 డివైడెడ్ బై ఇందాక మనకు 14 వచ్చింది కదా, ఈ విధంగా 40 చేస్తే 15.7 అంటే 16 మార్క్స్ అనమాట. ఈ విధంగా 6th 7th 8th వారు ఫిజిక్స్ బయాలజీ మినహాయించి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి 14తో మీరు డివైడ్ చేస్తే ఇంటర్నల్ మార్క్స్ అనేవి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 9th క్లాస్ వారికి ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ క్యాలిక్యులేషన్ చేయాలని చూద్దాం. మనం ముందుగా ఫిజిక్స్ బయాలజీ పక్కన పెట్టేసేద్దాం, అవి ఎలా క్యాలిక్యులేషన్ అనేది చివరిలో చూద్దాం. ఈ ఫిజిక్స్ బయాలజీ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ వారు SA2 ఎగ్జామ్ అనేది 9th క్లాస్ వారికి 100 మార్క్స్కి పెడతారు. కానీ ఇక్కడ ఈ 100 మార్క్స్ని 80 మార్క్స్కి రెడ్యూస్ చేసుకోమంటున్నారు. కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. SA2లో 100 మార్క్స్కి పెడితే ఆ మార్క్స్ని 80 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. ఆ రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఆ మార్క్స్ ఇంటూ 0.8 వేసుకోండి. ఆటోమేటిక్గా 100 మార్క్స్ 80కి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ ఒక విద్యార్థికి 75 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 100కి 75 ఇంటూ 0.8తో మల్టిప్లై చేస్తే అవి రెడ్యూస్ అయిన మార్క్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా 100 మార్క్స్ని 80 మార్క్స్కి రెడ్యూస్ చేయాలంటే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ ఇంటూ 0.8 వేస్తే 80 మార్క్స్కి ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి. ఈ విధంగా SA2లో 100 మార్క్స్ని 80కి రెడ్యూస్ చేయాలి. ఇక మనకి 80కి రెడ్యూస్ చేస్తే ఇంకా రిమైనింగ్ 20 అనేది ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకుంటాం. ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 4 FAలు అంటే 450లు ప్లస్ SA1 ఒక 100, టోటల్గా వచ్చేసరికి 300 మార్క్స్. ఈ 300ని మనం 20కి రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఇందాక మనం తెలుసుకున్నాం కదా, టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఎంతకైతే రెడ్యూస్ చేయాలనుకుంటున్నామో అదే వస్తే ఆ వచ్చే నెంబర్ని ఆ విద్యార్థి యొక్క మార్క్స్తో డివైడ్ చేయండి చాలన్నమాట. అంటే 4 FAలు ఒక SA1, ఈ మార్క్స్ని మనం 15తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి 20కి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ 300కి 280 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, విద్యార్థికి 280 డివైడెడ్ బై 15 వేసుకోండి. 9th క్లాసు ఫిజిక్స్ బయాలజీ తప్పించి మిగతా సబ్జెక్ట్స్ వారు ఇలా వేస్తే 18.6 అనుకోండి, అంటే 19 అనమాట. ఈ విధంగా 20 మార్క్స్కి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్ బయాలజీ ఏ విధంగా ఆ ఇంటర్నల్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా 8th క్లాస్ చూద్దాం, నెక్స్ట్ 9th క్లాస్ చూద్దాం. ముందుగా 8th క్లాస్ వారికి SA2 ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి పెడతారు.
అంటే ఫిజిక్స్ 40 మార్క్స్, బయాలజీ 40 మార్క్స్. అంటే మనకి 40 అనేది SA2లో వస్తుంది. ఇంకా రిమైనింగ్ 10 మార్క్స్ అనేది మనం ఇంటర్నల్ మార్క్స్ కింద మనం క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట. ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే 4 FAలు ప్లస్ SA1. ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసరికి FA1, FA2, FA3, FA4 ఇవి 25 మార్క్స్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా SA1 ఎగ్జామ్ అనేది 40 మార్క్స్కి పెట్టడం జరిగింది. ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకి 140 మార్క్స్ వస్తాయి. సేమ్ ఇదే విధంగా బయాలజీ కూడా 140 మార్క్స్కి ఈ 4 FAలు ఒక SA1 ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఈ 140లోంచి మనం 10 మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఇలా రెడ్యూస్ చేసుకోవడానికి 140 డివైడెడ్ బై 10కి రెడ్యూస్ చేయాలి కాబట్టి 10తో డివైడ్ చేస్తే వచ్చే ఆ నెంబర్ని మనం విద్యార్థి యొక్క మార్క్స్తో డివైడ్ చేయాలి. అంటే ఒక విద్యార్థికి 110 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, డివైడెడ్ బై 14 వేసుకోండి. ఇలా ప్రతి విద్యార్థికి డివైడెడ్ బై 14 వేసుకుంటే అవి ఆటోమేటిక్గా 10 మార్క్స్కి రెడ్యూస్ అవుతాయి. 0.5 వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డిజిట్కి రౌండ్ చేయండి. అంటే 7.8 వస్తే 8కి రౌండ్ చేయాలన్నమాట. ఈ విధంగా 10 మార్క్స్కి ఫిజిక్స్కి, బయాలజీకి ఈ విధంగా మనం రెడ్యూస్ చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ 40 అనేది SA2లో ఫిజిక్స్కి ఎలాగో 40 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు, అదేవిధంగా బయాలజీకి ఎలాగో 40 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. టోటల్గా ఫిజిక్స్ 50 మార్క్స్, బయాలజీ 50 మార్క్స్. వీటిని మనం ప్రమోషన్ లిస్ట్లో మనం వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం ఈ ఇంటర్నల్ మార్క్స్లో 10 మార్క్స్ ఏమన్నా, ఇంటర్నల్ మార్క్స్ 40 ఏమన్నా, SA2 టోటల్గా 50. కాబట్టి ఈ విధంగా ఫిజిక్స్ FL అనేవి 25, 25, 25 4 25లు, SA1 40, టోటల్గా 140 మార్క్స్. ఇవి 50 మార్క్స్కి అనమాట. నెక్స్ట్ 9th క్లాస్ ఫిజిక్స్, బయాలజీ ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేయాలని చూద్దాం. ముందుగా ఈ 9th క్లాస్లో SA2 ఎగ్జామ్లో ఫిజిక్స్ అనేది 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, అదేవిధంగా బయాలజీ కూడా 50 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ 50 మార్క్స్ని ఫైనల్లో కండక్ట్ చేసే ఈ 50 మార్క్స్ని మనం 40 మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి. అలా 40 మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే ఆ మార్క్స్ ఇంటూ 0.8తో మల్టిప్లై చేయండి. ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి 40కి రెడ్యూస్ అయిపోతాయి. అంటే సపోజ్ ఒక విద్యార్థికి 48 వచ్చినాయి అనుకోండి, ఫిజిక్స్లో 50కి 48 ఇంటూ 0.8 ఈ విధంగా 0.8తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ అనేవి 40కి రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 40కి రెడ్యూస్ చేయాలంటే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ ఇంటూ 0.8 వేస్తే 40 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. ఈ విధంగా ఫిజిక్స్కి, బయాలజీకి సపరేట్గా 40 మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి. ఇంకా మనం 40 మార్క్స్కి రెడ్యూస్ చేస్తే ఇంకా రిమైనింగ్ 10 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ నుంచి తీసుకుంటాం. కాబట్టి ఆ 10 మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే 4 FAలు, అంటే ఈ FAలు అనేవి 25కి కనెక్ట్ చేశారు కాబట్టి 25, 25, 25 4 25లు ప్లస్ SA1 వచ్చేసరికి 50 మార్క్స్, టోటల్గా వచ్చేసరికి 150. ఈ 150ని మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగానే 150 డివైడెడ్ బై 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి కాబట్టి వేస్తే అప్పుడు మనకి 15 వస్తుంది. అప్పుడు ఆ విద్యార్థికి వచ్చిన మార్క్స్ని 15తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా 10 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. అంటే 150కి ఆ విద్యార్థికి 100 వచ్చినాయి అనుకోండి, 100 డివైడెడ్ బై మనం 15 వేసాం అనుకోండి, అప్పుడు 6.6 అంటే 7 మార్క్స్. ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క మార్క్స్ని మనం 10 మార్క్స్ కింద రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిజిక్స్, బయాలజీ 9th క్లాస్కి ఈ విధంగా టోటల్గా 150 మార్క్స్ని 10 మార్క్స్ కింద ఈ విధంగా రెడ్యూస్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ 40 అనేది మనం SA2 నుంచి తీసుకుంటాం. ఇక్కడ SA2 అనేది 50 మార్క్స్కి పెడతారు. ఆ 50ని 40కి రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేసుకోవడానికి మార్క్స్ ఇంటూ 0.8తో డివైడ్ చేస్తే మనకి 40 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. ఈ విధంగా 9th క్లాస్ ఫిజిక్స్ 50 మార్క్స్, బయాలజీ 50 మార్క్స్ ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్లో చూపించుకుంటాం. ఒకవేళ మీకు ప్రమోషన్ లిస్ట్లో కనుక ఫిజిక్స్ 100, బయాలజీ 100 ఈ విధంగా ఉందనుకోండి, వీటిని డబుల్ చేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రైమరీకి కానీ, అదేవిధంగా 6th, 7th, 8th, 9th, అదేవిధంగా ఫిజిక్స్, బయాలజీ ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఈ విధంగా మనం ఈజీగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు.